మంత్రి శ్రీధర్ బాబును వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆర్జీ2 ఐఎన్టీయూసీ నాయకులు హెచ్చరించారు. గురువారం హేటింగ్టన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ నాయకులు అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ మాట్లాడుతూ, పుట్టమదుకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ మంత్రి శ్రీధర్ బాబుపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. తనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది శ్రీధర్ బాబుడే అని, పాముకు పాలు పోసి పెంచితే తనే కాటేసిందనే చందంగా పుట్టమధు వ్యవహార శైలి ఉందని, తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దుద్దిల శ్రీధర్ బాబు కుటుంబం పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగిన పుట్టమధుకు ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబుపై, ఆయన కుటుంబంపై ఇకపై తప్పుడు కూతలు కూస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. గౌరవనీయులు మా శ్రీధర్ బాబు గారిని మంత్రిని కాన్స్టిట్యున్సీ నుంచి ఒక రౌడీ మూట విమర్శించడం ఆర్జీ2 ఐఎన్టీయూసీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే వారి చేతిలో పెరిగి వారి చేతుల్లో ఎవరు పాలు పొత్తే వాళ్ళకే పాము కాటెత్తదన్న సన్నం అట్టిగా పుట్టలేదు. ఇది నిజంగా చూపిస్తూ ఉన్నారు. ఇవాళ శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి వల్ల సతీమణి కలెక్టర్ మేడంను, అదేవిధంగా నీళ్లు దాగి పెద్దగా అన్నం తిని పెరుగన్నం తిని నెయ్యితో తిన్న శ్రీపాదారావు గారి యొక్క అమ్మవారిని, మన శ్రీధర్ బాబు గారి యొక్క అమ్మగారిని కూడా మాటలు మాట్లాడే ముందు నీకు కొద్దిగానన్నా అవగాహన లేదు, ఆలోచన లేదు. శ్రీపాదారావు దగ్గర పెరిగి నిన్ను సంకనెత్తుకోకపోతే ఆనాడు నీ పెళ్లి చేసి నిన్ను పెద్దగా చేసి పెంచి పోషించిన శ్రీపాద కుటుంబం అది. ఆ కుటుంబాన్ని పట్టుకొని వాడు వీడు అని ఆ కలెక్టర్ మేడంను పట్టుకొని ఆ కాలు గోటి కూడా అన్నది ఆమె నీతిలా. నువ్వొక్క అవినీతి పరులకెళ్ళి చేరుకుంటే టీఆర్ఎస్ అంటేనే అవినీతి, అందులో నువ్వు నంబర్ 1. రోజుకు 5 లక్షలు సంపాదించుకొని మహారాష్ట్రలో మెడికల్ కాలేజీలో అవన్నీ ఏంటి తాతల నాటి ఆస్తాన్ని ఉండటానికే ఇల్లు లేకపోతే చక్కక్కడ ఒక చిన్న ఇల్లు ఉండే శ్రీపాద కుటుంబం మీడకు బతికినాం. తప్పంటలేం, నీకు రాజకీయ అవకాశం వచ్చింది, భగవంతుడు ఆ శ్రీపాద కుటుంబం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ అయినాం, దాని తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ జడ్పీటీసీ, దాని తర్వాత ఎమ్మెల్యే అయినాం. ఎమ్మెల్యే 5 సంవత్సరాలల్లా కూడా నీకు ఇప్పటికి కూడా మాట్లాడే సంస్కృతి లేకపోతే నీకేమంటారు, నిన్నేమంటారు? అక్కడ కేటీఆర్ను కవర్ చేయాలి, ఇక్కడ బాల్కసుమన్ను కవర్ చేయాలి, నేను హైలైట్ కావాలని అంటే ఒక పెద్ద లీడర్ను విమర్శిస్తానంటే జనాలు నిన్ను సహించరు. ఎందుకంటే చీకొడతా ఉన్నారు, మంత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలే నిన్ను చీకొడతా ఉన్నారు. గిట్లాంటి మాటలు మాట్లాడతారా? మా కొరకు కొట్లాడితే మా కొరకు కొట్లాడాలి, కానీ వాళ్ళ రౌడీ సీటర్ల కొరకు శ్రీధర్ బాబు కుటుంబాన్ని, శ్రీధర్ బాబును బదనాం చేస్తూ ఉన్నారు. శ్రీనిబాబును శ్రీధర్ బాబును బదనాం చేస్తే నేను ఇంకా బాగా పెద్ద లీడర్ అవుతా, కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర అనేటువంటి ఆలోచన మానుక పుట్టమదన్న. ఎందుకనంటే సంస్కారం లేని మనిషిని సమాజం కూడా ఒప్పుకోదు. నీకు శ్రీపాదారావుకు నచ్చకపోతే, శ్రీపాద కుటుంబం నచ్చకపోతే నీ పని నువ్వు చేసుకో, కానీ వాడు వీడు నీ స్థాయి ఏంది, నీ హైసత్ ఎంత, ఆది కూర్చు ఫస్ట్. ఏదేమైనా నువ్వు చాలా పెద్ద పైసగల్లోని కావచ్చు, ఆ టర్మ్లో దోసుకొని కావచ్చు, మేము కాదంటలేము. నీకు అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే దోపిడీ పార్టీ అది. రాష్ట్రాన్ని అప్రపాలు చేసిపోయిన పార్టీలో నువ్వు పనిచేసిన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కాబట్టి సంపాదించుకొని మెడికల్ కాలేజీలు మహారాష్ట్ర పెట్టుకో, ఇంకేమైనా పెట్టుకో, ఇంకేమైనా పెట్టుకో. మేము దాని జోలికి కానీ మా శ్రీధర్ బాబు గారు మీ జోలికి రాలే. కానీ ఆ రౌడీ షీటర్లు మాట్లాడతారు. 20,000కు ఓబీ కాంట్రాక్ట్ దగ్గర, 15,000కు ఓబీ కాంట్రాక్ట్ దగ్గర పని పెట్టుకొని పైసలు వసూలు చేసుకునే వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి పైసలు వస్తే ఎక్కడ టోకన్ చిట్టీలు పట్టుకొని ఓబీ వాళ్ళ దగ్గరికి పోయి బతికే బతుకులు శ్రీధర్ బాబు కుటుంబాన్ని విమర్శిస్తారే? ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు అక్రమ్, కొత్త సత్యనారాయణ రెడ్డి, మార్కండేయ, ఆగ్ర రాజిరెడ్డి, సురేష్ రాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.